నమ్మిక ఉంచువారు యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు ఎలా ఉంటారు? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే విజయవాడ సెంటర్ లో చిన్న కోరడండి అది మొత్తం 15 సంవత్సరాలు ఉంటాయి ఉండవు. గాంధీ తాత వ్యాసం వేస్తున్నాడు రీసెంట్ సెంటర్ లో 15 సంవత్సరాలు ఉన్న వాడికి మొత్తం గుడ్డు పెట్టుకున్నాడు, చాలా పోసి పెట్టుకున్నాడు, పచ్చి దూపుకున్నట్టు వాళ్ళంతా సిల్వర్ పెయింట్ రాసుకున్నాడు, కలర్ పెట్టుకున్నాడు, గ్లాసు లేని కళ్ళతో పెట్టుకున్నాడు. అరగంట తిప్పలు పడ్డాడు కదిలిద్దామని నా వల్ల కాల ఇది అరగంట ఎన్ని టెంప్టేషన్ చేయాలని అన్ని టెంప్టేషన్ చేసేదేమో నా వల్ల కాల. ఆడ ఉద్దేశం డబ్బులు తీద్దాం చేయి పెట్టి తీయబోతుంటే అడ్డక చోట్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అన్షేకబుల్, నో మూమెంట్, ఏమీ కదలలేదు వాళ్ళు. శరీరం కదలం కాదు, కన్ను గుడ్డు కూడా కదలట్లా. ఆడి ముందున డబ్బులు తీయబోతుంటే చోట్ల నా జేబులో వచ్చి 50 రూపాయల కాగితం చేసి అక్కడ వేయబోతుంటే దాని యొక్క చోట్ల అది చేసి జోలో పెట్టుకుంటే చోట్ల, మళ్ళీ 100 రూపాయల నుంచి బయట పెడుతుంటే దాని యొక్క చోట్ల, మళ్ళీ 100 రూపాయలు చెప్పుడు 500 తీస్తున్నా కానీ చోట్ల. వీటెవడో బాగుపడుతున్నాడు, మన మీద మెరుగ్గా ఉన్నాడే. యేసుక్రీస్తు పోలికలో ఉన్నామంటున్నాము కానీ వాడు మెరుగు ఎవరు ఉన్నాడు. గాంధీ గారి లోపల ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడండి. ఆడి బుద్ధి స్థిరంగా ఉంది. 50 రూపాయలు కానీ కదిలించలేకపోయింది, 100 రూపాయలు కదిలించలేకపోయింది, 500 రూపాయలు కదిలించలేకపోయింది. అయ్యో ఇంకేం కదిలితే ఒక అమ్మాయి చూసి పెట్టి మరి చూసుడము అక్కడ చూస్తాడని నమ్మలేదు నాకు. చూడండి కొంచెం చిన్న చిన్న 10 రూపాయలు, రూపాయి 2 రూపాయలు మనకి ఇచ్చేటువంటి ఉదయం వరకు ఉదయించి సాయంకాలం వరకు ఎట్లా ఉంటే 50,000 వస్తాయి. అడిగే 50,000 వస్తే మనకు కూడా ఇబ్బంది కదా. ఏమండి ఎంత వస్తుంది అడిగి సాయంత్రం దాకా 500 కొంచెము ఏదో 100-200 రూపాయలు, 200 రూపాయలు, 150 రూపాయల వరకు వాటి దినంలో కొన్ని గంటలు చెప్పండి రక్షించబడిన మనము we must be far and far better than ఆతాని కంటే చెప్పు ఆతాని కంటే ఎప్పుడేంటండి ఎలాంటి జట్ అయినటువంటి క్రీస్తునందు ఎలాంటి పట్టు, ఎలాంటి మెట్టు, ఎలాంటి గురి, ఎలాంటి జయము, ఎలాంటి గ్రహ్యం, అందులో ముఖ్యమైన గ్రహింపు ఏంటంటే గ్రహింపు. వ్యర్థము 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 ఆకాశం కింద భూమి మీద జరుగుతున్న దానిలో కొత్త వ్యర్థమాలు ఎంత ఎంత ఎంతండి? సమస్తమును వ్యర్థమే. సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నీ, సూర్యుని కింద జరుగుతున్న సమస్తమైన నేను చూచితిని అవి అన్నీ వ్యర్థములే, అవి అన్నీ వ్యర్థములే, అవి అన్నీ వ్యర్థములే, అన్నీ వ్యర్థములే. చెప్పండి చెప్పాలి. వ్యర్థములే. బంగారం కొట్టి ఎప్పుడన్నా వ్యర్థము అని తలెత్తులు చేయకండి. బంగారం చేస్తే ఒకటి ఇది వ్యర్థము అనుకున్నా చేయకండి. నువ్వు కలిగి ఉన్నటువంటి భౌతికముగా నువ్వు కలిగి ఉన్నటువంటి వాటిని చూసి ఇది వ్యర్థము, మాటకి ఇది వ్యర్థము, ఇది నాకు వ్యర్థము
ఇది నాకు అనర్థము, ఇది నా ఆత్మకు అన్యాయము అన్న భావన నీ భక్తి యొక్క భావనగా ఉందా? నువ్వు కలిగి ఉన్న వాటిలో ప్రతి దాన్ని కూడా ఇది వ్యర్థము, వ్యర్థం అనుకుంటే నీవు ధన్యం. ఏంటి వ్యర్థం అనుకుంటే నీవు ధన్యము. ధన్యానికి సమర్థమును వ్యర్థపడి వ్యర్థము. అందుకంటే వ్యర్థమైన దాని యందు మనసు ఏమిటదు? ఎవరో చేపెట్టుదా? ఏంటయ్యా ఏమిటదంటే చెప్పండి, చెప్పాలా? మనసు ఎలాంటి అవగాహన అండి భక్తిలో. ఇలాంటి గ్రహింపే ఇట్ ఈస్ ఎ గ్రేట్ రిచ్నెస్. ఇది ఏంటి? గొప్ప భాగ్యం, ఇది గొప్ప ధనము. క్రీస్తు విశ్వాసం ఇచ్చిన వారిని దేవుడు గొప్ప ధనవంతులుగా చేయబోతున్నాడు. You will be one of the richest men on the earth. భూమి మీద క్రీస్తుని విశ్వాసమించిన నీకన్నా భూమి మీద ధనవంతుడైన మానవుడు ఈ లోకంలో ఎవరు లేరు. God wants to make you the rich. దేవుడు మనల్ని గొప్పవారిగా చేయడానికి ఆశపడుతున్నాడు. రిచ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు మనల్ని ధనవంతులుగా చేయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతమంది ఫీల్ అయ్యారు మీరు? మీ నోట ఎవరైనా మాటలు విన్నారా? నేను చాలాసార్లు విన్నా. కూర్చోండి చార్లీ, మీ నాన్న ఏమయ్యా శాండీ ఏంటి ఎంత పేదవాడుకున్నామంటే పేదవాడినా కేరళ సోమేశ్వర గారు కూడా నాకన్నా దొరికారు. నాకన్నా ధనవంతుడు రోజువేలో ఎవరు? ఇంట్లో కింద మంచం లేదు కూర్చుంటానికి మేము వెళ్తే, ఒక కుర్చీ లేదు వాళ్ళ ఇంట్లో, ఒక ఫ్యాన్ లేదు. ఉందా? ఏముందా మీ ఇంట్లో? ఇప్పుడు వస్తే ఆ ఇంటికి పూర్తిగా గోడ ఉందా? ఎప్పుడో 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద నేను సొంతంగా కొంతమంది వెళ్ళి వాళ్ళు పాకేసి గోడ మీద వచ్చారు. ఆ గోడ ఇప్పుడు దాని సైకిల్ ఎక్కడ అవి ఎత్తిగాను. అలాంటి మనుషుడు ఏమంటున్నాడు? నూతిమీడిలో నాకన్నా ధనవంతుడు. ఏంటి పిచ్చి పట్టిందా? సహజంగా ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు తెలుసా? నిజముగా వ్యక్తి పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి అంతరంగతాన్ని కలిగి ఉన్నట్లయితే తను చెప్పిన మాట అది 100కి 100 పాళ్ళు నిజమే. అందము పరిశుద్ధముగా హృదయం కాపాడుకోండి కన్నా అందగత్తి కానీ అందమైన వాడి కానీ అందమనేది కానీ దేనిలోనూ ఏ రూపంలోనూ ఏ పదార్థంలోనూ ఏ వస్తువులోనూ మరి దేనిలో కూడా ఆ హృదయం కొన్న పరిశుద్ధత అనేది హృదయానికి ఉంటే అంతకన్నా అందమైనటువంటిది పరలోకంలో ఉన్న వ్యక్తులైన వాళ్ళు తొంగి చూస్తే పరలోకంలో దేవుడు సృష్టికర్తన దేవుడు ఒక వ్యక్తి హృదయంలో పరిశుద్ధతగా ఉన్నట్లయితే ఆ పరిశుద్ధత ఆయన దృష్టికి ఎలా కనబడుతుందంటే నీవు నీ హృదయంలో కూర్చుకున్న పరిశుద్ధత ప్రపంచం అంతటి సృష్టించిన దేవుడు తను సృష్టించిన ఏ పదార్థములో కూడా లేని అందము నీ హృదయంలో ఆయనకు కనబడుతుంది. ఏమనుకున్నా భక్తి అంటే ఏదో విలువ లేదనుకుంటున్నావా? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేనంటే ఎవరికి లెక్కలేదు, నాకు కన్నా పెళ్లి కార్డు కూడా ఇవ్వలేదు. ఏంటి ఏమనుకుంటున్నావు నీ విషయం? అతి ప్రియమైన వ్యక్తులు నీవు దేవునికి
మనుషులకు కాదు, మనుషులకు కాదు, వ్యక్తులకు కాదు, లోపల ఉన్న వారికి కాదు. మరి ఏమిటి? ఎవరికండి? దేవునికి ఇష్టడవు, దేవునికి ఇష్టరాలవు కదా. ఆర్ యు రిచ్ ఇన్ క్రైస్ట్? క్రీస్తు నీవు ధనవంతులుగా ఉండబోతున్నావా? ఆ యొక్క కన్వర్షన్ అంటారా, దాన్ని ఏమంటారు? రూపాయలని డాలర్లోకి దాన్ని ఏమంటారు? రూపాయలను, డాలర్లను రూపాయలలో లెక్క వేసుకునేటువంటి మైండ్. వాట్ ఈస్ దట్ మైండ్? డాలర్లు రూపాయలు లెక్క వేసుకున్న మైండ్, అది యుఎస్ఏ మైండ్, ఇండియన్ మైండ్? చెప్పండి, చెప్పాలా? ఇండియన్ మైండ్ ఎలా పనిచేస్తుంది? వాడి చేతులు ఎన్ని డాలర్లు వచ్చినా సరే ఆ డాలర్లను ఎలా కన్వర్ట్ చేసి ఆ ఫిగర్ చెప్పుతుందా, ఈ ఫిగర్ చెప్తుందా? మీ అబ్బాయిలు అమెరికాలో ఉద్యోగం చేస్తారు అనుకోండి, అమెరికా ఉద్యోగం చేస్తుంటే $1000 ఇస్తున్నారు అనుకోండి, యంత్రానికి జీతం అంటే $1000 అంటాడా? అంటే పొరపాటు అంటాడు. ఏమంటాడు? 1000 50. ఏ టర్మ్స్ లో మాట చెప్తాడండి తన జీతాన్ని? ఏమైంది? ఏమైంది? ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్, యు మస్ట్ హావ్ ఎ స్పిరిచువల్ మైండ్. నువ్వు ఆత్మీయమైనట్లయితే నీ యొక్క మైండ్ ప్రతి విషయాన్ని కూడా ఫిజికల్ థింగ్స్ ని అది ఎలా కన్వర్ట్ చేయాలి? నీ మైండ్ ఆత్మీయమును కన్వర్ట్ చేయాలి. ఆత్మీయ కన్వర్షన్ ఎలా ఉంటుంది? వ్యర్థము. లోపల ఏం చూసినా ఇది కావాలా, ఇది 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 ఏది చూపించినా వద్దంటున్నావు. ఏమి కావాలి? ఎందుకనయ్యా? ఎందుకని వద్దంటున్నావు? అది నీ దృష్టికి అది ఎలా కనబడుతుంది? అందుకని ఏమంటున్నావు? అది నీకు వద్దు, అది నీకు వద్దు. ప్రభు మాట చెప్పడానికి జ్ఞాపకం చేస్తాను. నిన్ను వలే వారిని ఎలా ప్రేమించాలి? నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావు అలాగే నీ పొరుగు వారిని ఇదేమిటో తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించుట అనేటువంటిది ఏమిటిది? నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించుట అనేటువంటిది హ్యూమన్ నేచరా, హ్యూమన్ మైండా? చెప్పండి, హ్యూమన్ నాలెడ్జా? నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించుట అనేది మానవుడు అనేటువంటి రక్త మాంసములలో ఉన్న పదార్థమా, ఉన్న తత్వమా? చెప్పండి, ఉన్న బీజమా? చెప్పండి, లేనిది. మరి ఏమిటంటే నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించుట అనగా అది కేవలము దైవత్వమునికే సాధ్యం. దేనికి? అది దైవ గుణము. దేవుడు మనతో అంటున్న మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అలా ప్రభు నీతో అంటే, ప్రభా నేను మానవుడుగా పుట్టాను ప్రభా. ఆదాము ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్ని తరాలు జరిగినాయో, ఆదాము సంతానం నుంచి వచ్చిన తరాలు, ఆదాము సంతానముగా ఉద్భవిస్తున్న ఆ తరములోంచి వచ్చిన మానవుడను నేను మానవుడిగా జన్మించినాను. నేను మానవుడను అంటే చెప్పండి. ఒక పెద్ద కట్టడం కట్టడానికి వెళ్తాం మొదలుపెట్టారు. చాలా ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప కట్టడం. అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కట్టనటువంటి, ఎంతైనటువంటి, విలువైనటువంటి, అందమైన, ఆకర్షణీయమైనటువంటి
భూమి మీద ఇప్పటి వరకు అంత అందమైన కట్టడం ఎక్కడా లేదు. అలాంటి గొప్పదైన కట్టడం కట్టబడింది భూమి మీద. ఆ కట్టడానికి రోజున దాన్ని చూడడానికి మేము వెల్కమ్ ఇస్తున్నాము అని చెప్పేసి డేట్ని అనౌన్స్ చేశారు. ఎంతమంది వెళ్తారు? ఎన్ని దేశాల నుంచి వెళ్తారు? ఏమండి, ఎన్ని దేశాల నుంచి వెళ్తారు? ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ కట్టబడినంత విస్తృతమైన కట్టడము, దానికి పలానా తారీఖున దాన్ని చూడడానికి అవకాశం ఇస్తున్నాము. ఆ అవకాశం ఆ ఒక్కరోజు మాత్రమే. ఆ దినం పోతే మరలా 50 సంవత్సరాలకి ఒక్కసారి అవకాశం ఇస్తాము. మళ్ళీ 50 సంవత్సరాలకి కానీ ఈసారి పోతే నెక్స్ట్ సారికి వెళ్దామని అనుకోవచ్చు కదా మనం. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? 30 24 50 మరి అప్పుడు వెళ్తాను అనుకోవచ్చుగా. ఉండను కదా అని భయం ఏంటి? అప్పటి వరకు నేను ఉండను కదా. 50 ఏళ్ళకి ఒక్కసారి నేను చూసే అవకాశం. ఫ్రీ టికెట్ లేదు దానికి. విమానంలో ఒక్క తీసుకెళ్ళాలనుకున్నాను, దానికి టికెట్ ఉంటుందా ఉండదా? చెప్పండి. విమానంలో ఒక్క తీసుకెళ్తున్నాను, నీతో పాటు టికెట్ కొనుక్కున్నాను. ఒక్క టికెట్ కొనాలా అక్కడ కదా అడుగుతున్నాను. ఉంటుంది టికెట్ ఉంటుంది. కానీ ఈ బిల్డింగ్ చూడడానికి టికెట్ లేదు. ఎంతమంది వెళ్తారు చెప్పండి? ఎంతమంది వెళ్తారో చెప్పడానికి లేదు. ఏ దేశం నుంచి దాన్ని చూడడానికి వస్తున్నారో, ప్రపంచంలో ఏ దేశాల నుంచి దాన్ని చూడడానికి వచ్చుతున్నటువంటి సమర్థమైనటువంటి ప్రయాణం చేసేటువంటి వాటికి టికెట్ లేదన్నారు. ఏం లేదండి? టికెట్ లేదు. ఎంతమంది వస్తారో చూడండి. తీరా బిల్డింగ్ దగ్గరికి వస్తే ముఖ్య ప్రవేశంలో అది పెట్టిన బోర్డు ఏంటంటే ఏమన్నా బోర్డు లోపల ప్రవేశించు అర్హత, పోకలు ఉన్నవి మాత్రమే లోపల వెళ్ళడానికి అర్హత. ఏమున్నాయి చెప్పాలి? పోకలు లేనివి కానీ లేని వారు కానీ ఈ కట్టడం లోపలికి ప్రవేశించడానికి అర్హులు కాదు. ఎవరెళ్తారు చెప్పలేనా? ఎవరెళ్తారండి? చెప్పాలి. ఎవరెళ్తారు? కూర్చోండి. ఎవరెళ్తారు? ఏమండి? అంటే కుక్కలకు ఉన్న కానీ ప్రవేశం, గిల్లులకు ఉన్న కానీ, ఎలుకలకు ఉన్న కానీ, సుంచులకు ఉన్న కానీ, పల్లెలకు ఉన్న కానీ, కొండలకు ఉన్న కానీ, పనికి మన జంతువులకు తోపన్న పద్దానికి ప్రవేశం ఉంది. కానీ ఎంత లాభోడు అయినా సరే నీకు ఏం లేదు, వాహనం లేకపోతే ప్రవేశం లేదు. ఆదాము గోత్రం నుంచి పుట్టిన వాడను నేను, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటున్నావు ఏంటి దేవా? ఆదాము గోత్రుడు అయినను నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే అంకురాలు ఆదాము యొక్క సంతానానికి వెళ్ళి రక్త మాంసములు అవి ఉన్నాయా? అవి లేవు. పోకలు దానితో సమానం. కాబట్టి దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎలా ప్రేమించాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుంటే ఎలా సాధ్యమవుతుందండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుంటే దాని 2 అర్థాలు చెప్తాను వినండి. వాటిలో ఒకటి ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుంటే
ఈ మధ్యన అంతటిని వెలిగించేది ప్రాంతించేది లేదా ఆటోమేటిక్గా ఆన్ అయ్యేది ఉందా? అమ్ముతారా బజార్లో? మనకు కూడా అమ్ముతారా? మనకు కూడా కొనుక్కోవచ్చా? ఎంత ఉంటుంది సుమారు? ఎంత ఖరీదు ఉంటుందా? 3 కోట్ల 3 ఇంతే. షేమ్ షేమ్ షేమ్. ఈవెన్ ఇన్ మై 40 ఇట్స్ సో షేమ్. చాలా సిగ్గు, చాలా విచారం. అంత తక్కువ ఖరీదు గల దాన్ని కొనుక్కోవడం మన సంఘానికి సాధ్యమే కానీ చెప్పగలయా? నీ పేరేంటి? జిమ్మి. సాధ్యమా అసాధ్యమా? సరే, ఏం చెప్పుకుంటున్నాం? అనగా దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తిగా మనం తోటి వ్యక్తి దగ్గర ఆశించేది ఏమై ఉందంటే, ప్రతి మనుషుడు తోటి వ్యక్తి దగ్గర ఆశించే పదార్థములు ఎన్ని? 100 ఉంటాయా, 50 ఉంటాయా, 200 ఉంటాయా, 1000 ఉంటాయా? ఒక వ్యక్తి తోటి మానవుడైన వారి దగ్గర నుంచి ఆశించేవి ఎన్ని ఉంటాయి? నేను చెప్పేది 2 ఉంటాయి అనుకుంటున్నాను. 2 ఏమిటి అవి? ఎదురు వ్యక్తి దగ్గర నుంచి మనకు కావలసినవి, మనకు చాలినవి, మనకు సరిపడినవి, మనకు ఎక్కువైనవి 2 ఉన్నవి. వాటిలో ఒకటి ఎదుటి వారు మనను ప్రేమించడానికి మనకు చాలు. 2వది ఎదుటి వారు మనం క్షమించుట. ఈ 2 మనకి చెప్పండి ఏది కావాలంటే? ఎదుటినున్న సమాజంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మన కాంటాక్ట్స్ లో ఎంతమంది ఉన్నారు, అలాంటి వారి మధ్య ఎవరెవరితో మన కాంటాక్ట్స్ కలిగి ఉన్నామో అలాంటి వ్యక్తులైన వారి యొద్ద నుండి మనకు కావలసినవి 2 ముఖ్యమైన పదార్థములు. వాటిలో ఒకటి ఎదుటి వారు మనల్ని ప్రేమించాలి. అప్పుడు మనకు ఎలా ఉంటది? ఎదుటి వారు మనం ప్రేమిస్తే ఎలా ఉంటుందయ్యా? ఏమంటది చెప్పు. ఏ ప్రేమ్ కుమార్ అన్నాడు అనుకోండి, సాల్మాన్ రాజు చాలా సంతోషం కదా ప్రేమ్ కుమార్. ఇప్పుడు ఎప్పుడు సంతోషం? అన్నా ప్రేమ్ కుమార్ అన్నా 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 అన్నవారు చెప్పండి ఎంత ఎంత ఆనందం అండి. అవును, నేనైనా నీవైనా ప్రతి మాలని వారు కూడా ఎదుటి వారి వాట్ వి ఎక్స్పెక్ట్ లవ్. వారు మనల్ని ఎదుటి వారికి ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ అనే దానిలో ఏమి లేదు, ప్రేమలో ఏమి లేదండి. ప్రేమలో ఏమి